హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఫర్లా లీవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫ్రెషర్స్ అయ్యి ఉండి మనకి ఫర్లా గురించి అంత ఐడియా ఉండదు. అదే కానీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ ఫర్లా గురించి కొద్దిగా ఐడియా ఉండుంటుంది. ఇప్పుడు ఈ ఫర్లా లీవ్ వచ్చేసరికల్లా ఇట్ ఈస్ అండ్ టెంపరరీ లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ ఆఫ్టర్ విచ్ ద ఎంప్లాయ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ టు వర్క్. సో ఇప్పుడు మనకు కామన్గా తెలిసిన లీవ్స్ ఏంటిది? ప్లాన్డ్ లీవ్, అన్ప్లాన్డ్ లీవ్, సిక్ లీవ్. సో ఇలా కొన్ని లీవ్స్ ఉంటాయి. సో ఈ ఫర్లా లీవ్ ఏంటి? ఈ డెఫినేషన్ చదివి నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేస్తాం, అంటే ఒక ఎంఎన్సీలో పనిచేస్తాం. సో ఈ ఎంఎన్సీ కంపెనీలో మనం పనిచేసినప్పుడు ఇంకొక క్లయింట్ ఉంటారు. సో వాళ్ళు యూకేలో ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు, లేకపోతే ఎనీ అదర్ కంట్రీలో ఉండొచ్చు. సో వాళ్ళకి ఈ ఫర్లా లీవ్స్ అని ఉంటాయి. సో ఇది మనకి బేసికల్గా 2 to 3 weeks ఉంటుంది మ్యాక్సిమం. సో ఈ ఫర్లా లీవ్స్ ఎందుకు ఇస్తారంటే మనకి ఈ క్లయింట్ అనే వాళ్ళ కాస్ట్ కటింగ్కి హెల్ప్ అవుతుందని. సో 2 to 3 weeks కానీ మీరు వర్క్ చేయకపోతే వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో అది కొన్ని కంపెనీస్కి. సో అన్ని కంపెనీస్ మీరు ఇలా 2 to 3 weeks వర్క్ చేయకపోతే మీకు శాలరీ ఇవ్వదా అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది. అలా ఏం లేదు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ లీవ్స్ ఇస్తాయి. సో ఈ లీవ్స్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ లీవ్స్ ఉంటాయి కదా. సో లైక్ సిక్ లీవ్ ఆర్ ఎర్న్డ్ లీవ్స్ ఆర్ క్యాజువల్ లీవ్స్, ఇలా లీవ్స్ ఉంటాయి కదా. సో ఈ లీవ్స్ అనేది మనం ఇక్కడ వాడుకోవాలి. సో కొన్నిసార్లు ఏంటంటే టైం పీరియడ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఫ్రమ్ అక్టోబర్ టు నవంబర్ వాడుకోవాలి 5 to 10 లీవ్స్. కొన్నిసారి ఏంటంటే మనం కన్ఫామ్గా ఆ డేట్స్న లీవ్ తీసుకోవాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ క్లయింట్. సో అది కొన్నిసార్లు 2 weeks ఉంటుంది, కొన్నిసార్లు 3 weeks ఉంటుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే క్లయింట్ కంపెనీలు ఇది ఎందుకు చేస్తారంటే, సో ఒకవేళ కానీ వాళ్ళకి ఎకనామికల్గా కొద్దిగా డౌన్ ఉన్నారు, లేకపోతే ఏదన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది వాళ్ళకి, సో కొద్దిగా వాళ్ళ ఫండ్స్ని కొద్దిగా గ్యాదర్ చేయడానికి ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే మనం ఈ 2 to 3 weeks లీవ్ తీసుకుంటే వాళ్ళు మనకు అమౌంట్ ఏం పే చేయరు. సో మనకి మన లీవ్స్ ఉంటాయి కదా, సో ఎర్న్డ్ ఆర్ క్యాజువల్ లీవ్స్, సో వీటి నుంచి ఆ లీవ్స్ అనేది కట్ అవుతుంది. సో మనకి అమౌంట్ అయితే ఫుల్లే వస్తుంది శాలరీ, కానీ క్లయింట్ వాళ్ళు వీళ్ళకి పే చేయరు, ఎందుకంటే మనం లీవ్ తీసుకుంటున్నాం కాబట్టి. సో ఇది కొన్ని కంపెనీస్లో వేరీస్. కొన్నిట్లో ఏమో లైక్ రెడ్యూస్డ్ పేమెంట్ ఇస్తారు మనకి శాలరీ, కొన్నిట్లో ఫుల్ పేమెంట్ ఇస్తారు, కొన్నిట్లో అన్పేడ్. సో అది స్పెసిఫిక్గా చెప్పలేము. ఇలా ఫర్లా మనకి ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మన మేనేజర్ ఇన్ఫామ్ చేస్తాడు, లేకపోతే క్లయింట్ సైడ్ వాళ్ళైనా ఇన్ఫామ్ చేస్తారు. అది ఏ మంత్లో ఫర్లాస్ ఉంటాయి, సో మీరు ప్లాన్ చేసుకోండి అకార్డింగ్లీ అని. సో పర్ సపోజ్ మీరు ఏం చేయాలని చెప్పి డౌట్ ఉంటుంది ఈ లీవ్స్లో. లైక్ 2 to 3 weeks ఉంటుంది లీవ్స్. మీరు వెకేషన్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ ఆర్ పార్ట్ టైం వర్క్, లేకపోతే బెస్ట్ పార్ట్ అప్ స్కిల్. మనం కానీ అప్ స్కిల్ చేస్తేనే మనం ఏదైనా కంపెనీ స్విచ్ కొట్టినా మనకి శాలరీ హైక్ అనేది వస్తుంది. లేకపోతే ఈ కరెంట్ కంపెనీలోనే మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలంటే అప్ స్కిల్ ఇస్ ద మెయిన్ పార్ట్. ఇప్పుడు అందరూ ఇంకో టెన్షన్ అవుతారు, అన్నా మాకు లీవ్స్ లేవు. సపోజ్ మీరు ఒక 2 weeks తీసుకోవాలి, అంటే 14 days or 10 days తీసుకోవాలి, మీకు అన్ని సఫిషియెంట్ లీవ్స్ లేవు అంటే సపోజ్ మీ దగ్గర ఓన్లీ 4 or 5 లీవ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే మీరు ఆ క్లయింట్ అప్రూవల్ తీసుకోవాలి. అది ఏంటంటే ఇలా లీవ్స్ లేవు, సో నాకు ఎక్సెప్షన్ కావాలి అని. సో అప్పుడు ఏం చేయాలంటే నువ్వు మీ కంపెనీ మేనేజర్కి, అలానే క్లయింట్ సైడ్ లీడ్స్ ఆర్ మేనేజర్కి ఇన్ఫామ్ చేయాలి. సో ఈ డేట్స్ నేను లాగిన్ అవుతాను. కానీ ఏంటంటే వాళ్ళు నువ్వు మెన్షన్ చేసిన డేట్స్ రోజు నువ్వు క్లయింట్ డెస్క్టాప్ పైన లాగిన్ కాకూడదు. నువ్వు మీ సొంత కంపెనీ దానిపైన లాగిన్ అయ్యి సమ్ కోర్సెస్ చేయాలి. 9 hours or 8 hours డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్ కల్చర్. అలా మీరు చేసుకోవచ్చు మీకు కానీ లీవ్స్ లేకపోతే. అది కూడా ఏంటంటే మీకు అప్రూవల్ కావాలి పక్కాగా క్లయింట్ నుంచి అయినా, క్లయింట్ నుంచి ఇంకా మన సొంత కంపెనీ లైక్ యాక్సెంచర్ అయితే యాక్సెంచర్, క్యాప్జెమినీ అయితే క్యాప్జెమినీ. సో ఇట్లా వీళ్ళ దగ్గర నుంచి అయితే మనకి కన్ఫర్మేషన్ వచ్చినాకనే మనం ఇట్లా చేయొచ్చు. లేదు మీకు లీవ్స్ ఉన్నాయంటే నీట్గా ఎంజాయ్ చేసుకోండి. సో ఈ 2 weeks or 3 weeks. కానీ ద మెయిన్ పార్ట్ వచ్చేసరికి అప్ స్కిల్లింగ్. సో ఇది మీకు డెవలప్మెంట్ యూస్ అవుతుంది. లేదు మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు, ఇంటికి వెళ్ళాలంటే యూ కెన్ గో అండ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఫర్లా లీవ్ వచ్చేసరికల్లా మనకి నవంబర్, డిసెంబర్ ఆర్ జాన్, ఈ 3 monthsలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఆర్ క్లయింట్ కంపెనీస్కి చేంజ్ కావచ్చు.
ఎందుకంటే డిసెంబర్ నుంచి మనకి క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్, న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకనే మనకు ఉంటుంది. సో ఇలా ఫెస్టివల్స్ లైన్గా ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ టైం పీరియడ్లో ఫర్లో లీవ్స్ అనేది ఇస్తారు. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.